ధనాన్ని ప్రసాదించే దేవత శ్రీ మహాలక్ష్మి, నీ కరోనా కటాక్షం ఎల్లప్పుడూ మా మీద ఉండాలని కోరుకుంటున్నాం. నీ ఆశీస్సులతో ఆనందం, ఐశ్వర్యం, శాంతి నిండిన జీవితం కలగాలని ప్రార్థిస్తున్నాం. ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై కోపగించుకొని, ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది. కాకపోతే నీకో వరం ఇవ్వదలచుకొన్నాను. అడుగు అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు, అమ్మా, నీవు వెళ్ళుతుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్నచోట ఒకరు ఉండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమా ని అంటాడు. తథాస్తు అని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్లలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళు ఇద్దరు తమ పనిలోపడి ఉప్పు వేశారో లేదో అని తను కొంత వేస్తుంది. మధ్యాహ్నం ఆ వ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమి మాట్లాడకుండా తిని లేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి, నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. తిన్నారు అని చెబుతుంది. దానితో, నాన్న ఏమీ అనకుండా తిన్నాడు, నేనెందుకు అనాలి అని ఏమి మాట్లాడకుండా తను తిని లేస్తాడు. ఇలా ఆ ఇంటి వాళ్లంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతున్నాను. ఉప్పు కషాయం అయిన వంట తిని కూడా మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటువంటి చోట నేనుండను అని వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత వెళ్ళిపోవటంతో ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకొంటుంది. కనుక ఏ ఇంటిలో ప్రేమ, అప్యాయతలు మరియు శాంతి కళకళలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీనివాసం అవుతుంది.